go. నమస్కారం, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, టెక్ Q&A విత్ ప్రసాద్ ఎపిసోడ్ 9కి అందరికీ స్వాగతం. ఫ్రెండ్స్, ఎప్పటిలాగా మన కామెంట్ సెక్షన్ నుంచి చాలా క్వశ్చన్స్ వచ్చినాయి. దాని నుంచి కొన్ని క్వశ్చన్స్ నేను పిక్ చేశాను. అండ్ మోస్ట్లీ మనకి గూగుల్ అసిస్టెంట్స్ గురించి ఎక్కువ కామెంట్స్ వస్తున్నాయి. సో గూగుల్ అసిస్టెంట్స్ గురించి నేను ఒక వీడియో చేశాను నేను. సో అది మనకి మ్యాక్సిమం మార్ష్మెల్లో నౌగట్ మీద రన్ అవుతున్న మొబైల్స్ మీద అన్నిటికీ అది వర్క్ అవుతుంది. కాకపోతే కొన్ని మొబైల్స్లో వర్క్ అవ్వట్లేదు. కూల్ ప్యాడ్ కానీ శాంసంగ్ కానీ. సో కొంతమంది అడుగుతున్నారు వర్క్ అవ్వట్లేదు అని చెప్పేసి. సో ఇది గూగుల్ ఫీచర్ ఫ్రెండ్స్. ఇది గూగుల్ ఆండ్రాయిడ్కి ఎనేబుల్ చేయడానికి ఇచ్చింది ఫీచర్ ఇది. కాకపోతే మీ ఫోన్ గూగుల్ సాఫ్ట్వేర్ మీద రన్ అవ్వట్లేదు. సో గూగుల్ తయారు చేసిన ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ కంటే ఇప్పుడు మన ఫోన్స్ అన్నీ మన కంపెనీస్ ఉన్నాయి కదా, మన కంపెనీ మాడిఫికేషన్ చేసిన సాఫ్ట్వేర్ రన్ అవుతున్నాయి. వాటిని కస్టమ్ రామ్స్ అంటాం. డైరెక్ట్ మనకి అవి ప్యూర్ ఆండ్రాయిడ్ రామ్స్ అయితే కావు. సో ఈ కస్టమైజేషన్ వల్ల కొన్ని మనకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. సో కొన్ని మొబైల్స్లో ఇది పనిచేయట్లేదు, కొన్ని మొబైల్స్లో పనిచేస్తుంది. సో చాలామంది వాళ్ళ ఫోరమ్స్లో, గూగుల్ ఫోరమ్స్లో కూడా కంప్లైంట్ చేస్తున్నారు దీని గురించి. గూగుల్ అసిస్టెంట్ మాకు అన్ని ఫోన్స్లో రావట్లేదు అని చెప్పేసి. సో గూగుల్ వాళ్ళు కూడా దాని గురించి డిస్కషన్ చేస్తున్నారు. సో ఎలా సాల్వ్ చేయాలో ప్రాబ్లమ్ని చూస్తూ ఉన్నారు. సో నార్మల్గా అయితే చాలా ఫోన్స్లో వర్క్ అవుతుంది. మార్ష్మెల్లో నౌగట్ మీద రన్ అవుతుంది, చాలా ఫోన్స్కి వర్క్ అవుతుంది. కానీ కొన్ని మోడల్స్ ఎక్కువ కూల్ ప్యాడ్ నుంచి, శాంసంగ్ నుంచి ఎక్కువగా రిపోర్ట్స్ వస్తున్నాయి పని చేయట్లేదు అని చెప్పేసి. సో వీళ్ళకి కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది గూగుల్ అసిస్టెంట్ గురించి. సో గూగుల్ అసిస్టెంట్ అయితే బాగానే వర్క్ చేస్తుంది. కాకపోతే కొన్ని మీ సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్ వల్ల అది రావట్లేదు. సో ప్రాబ్లం అయితే అది ఫ్రెండ్స్, మన ఫోన్స్ కస్టమ్ రామ్స్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. సో ఫ్యూచర్లో ఇవన్నీ సాల్వ్ అయిపోయి అన్ని మొబైల్స్లో మనకి గూగుల్ అసిస్టెంట్ వస్తుందని నేను అనుకుంటున్నాను. సో మోస్ట్లీ ఇదే క్వశ్చన్స్, కామన్ క్వశ్చన్ జరిగింది అయితే గూగుల్ అసిస్టెంట్ గురించే. సో గూగుల్ అసిస్టెంట్ గురించి అయితే ఇదే ప్రాబ్లం. సో కొన్ని మొబైల్స్లో వస్తుంది, కొన్ని మొబైల్స్లో రావట్లేదు. సో గూగుల్ కూడా ట్రై చేస్తుంది సాల్వ్ చేయడానికి. మనం కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. సో నేను పిక్ చేసిన క్వశ్చన్స్. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి కిరణ్ అడుగుతున్నారు క్వశ్చన్, మొబైల్ ఫోన్ ప్రైజెస్ ఎందుకు తగ్గుతాయి? సో మొబైల్ ఫోన్ ప్రైజెస్ ఎందుకు తగ్గుతాయి అంటే డిమాండ్ లేకపోతే తగ్గుతాయి మేజర్. సో క్వాలిటీ బాగాలేకపోయినా తగ్గుతాయి. సో కొన్ని మొబైల్ ఫోన్స్ మనకి క్వాలిటీ ఉన్నాయి, ప్లస్ సేల్స్ ఉండవు. సేల్స్ లేకపోయినా కానీ డైరెక్ట్ మనకి తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే లెనోవో ZUK Z2 ఇవి మనకి స్నాప్డ్రాగన్ 820 ప్రాసెసర్తో రన్ అవుతుంది. సో ఈ ఫోన్ ఫస్ట్ లాంచ్ అయినప్పుడు 20,000 ఎంఏ ఉంది. సో తర్వాత మనకి 15,000కి ఇప్పుడు వచ్చేసింది. సో ఎందుకంటే మనకి అదే ప్రైస్ రేంజ్లో Mi 5 దీనికన్నా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది కెమెరా విషయంలో, సేమ్ ప్రాసెసర్ ఉన్నా కానీ. సో లెనోవో ZUK Z2 కెమెరా కొంచెం యావరేజ్ ఉంటుంది, అందుకే వాళ్ళు ప్రైస్ తగ్గించారు. సో అట్లనే మనకి డిమాండ్ లేకపోతే ఖచ్చితంగా ప్రైస్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో మనం శాంసంగ్ కానీ యాపిల్ కానీ ఫోన్స్ మనకు ఫస్ట్ లాంచ్ అయినప్పుడు తీసుకుంటే హైలీ డిమాండ్ ఉంటాయి అనమాట. 60,000 ఉంటుంది ప్రైస్. తర్వాత 2-3 మంత్స్ అయిన తర్వాత ప్రైస్ 50,000కి వచ్చేస్తుంది. 10,000 డ్రాప్ పెట్టేస్తారు ప్రైస్. సో అప్పుడు డిమాండ్ తగ్గినప్పుడు ప్రైస్ అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్న మీకు క్వశ్చన్ వచ్చేసరికి జగన్ అడుగుతున్నారు లెనోవో ZUK Z2 Plus వర్సెస్ లెనోవో P2. సో మీరు గేమింగ్ ఎక్కువ ఆడే పని అయితే లెనోవో ZUK Z2 Plus తీసుకోండి, లేకపోతే లెనోవో P2 మిగతా విషయాలన్నింటిలో మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. సో బ్యాటరీ అయితే చాలాసేపు వస్తుంది మీకు లెనోవో P2, ఆల్మోస్ట్ మీకు 2 days లాస్ట్ అవుతుంది. కెమెరా కొంచెం యావరేజ్ ఉంటుంది, రెండు ఫోన్స్లో మీకు కెమెరా అనేది కొంచెం యావరేజే ఉంటుంది. సో దీన్ని బట్టి మీరు చూస్ చేసుకోండి లెనోవో ZUK Z2 Plus అని అయితే లెనోవో P2నా. అండ్ నెక్స్ట్ చూసుకునే క్వశ్చన్ వచ్చేసరికి భువన్ కృష్ణ అడుగుతున్నది క్వశ్చన్ కాదు ఫ్రెండ్స్. అన్న నాకు ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్న ఈ కొన్ని రోజులు వరకు నీ వీడియోస్ చూడలేను, నువ్వు అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నాను, ఇట్లు నీ ఫ్యాన్. సో ఇప్పుడు మార్చ్ సీజన్ కాబట్టి మనకి అందరికీ ఎగ్జామ్స్ రన్ అవుతున్నాయి. సో ఫస్ట్ అయితే ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. సో నేను కూడా చాలా 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 బిజీగా ఉన్నాను. సో నా ప్రొఫెషనల్ టీచింగ్ మీకు తెలుసు, నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. సో ఇప్పుడు ఎగ్జామ్స్ టైం. సో నాకు కూడా చాలా పనులు ఉన్నాయి. సో అందుకే నేను అంత యాక్టివ్గా ఉండలేకపోతున్నాను ఛానల్లో కూడా. సో 1 month అయితే నేను బిజీగానే ఉంటాను మార్చి నెల. సో మీరైతే ఫస్ట్ ఎగ్జామ్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. సో యాజ్ ఎ టీచర్ నేను ఏ స్టూడెంట్కి అయితే చెప్తాను, ఫస్ట్ ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఎందుకంటే మీ తల్లిదండ్రులు మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు. సో ఫస్ట్ ఎగ్జామ్స్ బాగా రాయండి, తర్వాత ఏదైనా ఛానల్లో వీడియోస్ ఎక్కడికి పోవు. మీరు ఎప్పుడు చూడాలనుకున్నా కానీ వీడియోస్ అక్కడే ఉంటే ఎప్పుడైనా చూడొచ్చు. ఎగ్జామ్స్ మాత్రం మళ్ళీ రావు. మళ్ళీ మార్చి పోతే మీరు సెప్టెంబర్ వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. సో ప్రజెంట్ అయితే మీరు మార్చి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. మార్చి మీద అంటే ఎగ్జామ్స్ మీద. సో నేను దీని గురించి మళ్ళీ సపరేట్ ఒక వీడియో చేస్తాను. సో స్టూడెంట్స్కి నా ఎక్స్పీరియన్స్ నుంచి కొన్ని టిప్స్ ఇస్తాను నేను, ఎట్లా చదవాలి ఇట్లా విషయాల్లో. సో ఖచ్చితంగా యాజ్ ఎ టీచర్ మీకు అవి ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా అయితే ఒక వీడియో చేస్తాను. సో మార్చి 17 నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి 10th క్లాస్ వాళ్ళకి, డిప్లొమా వాళ్ళకి. సో ఖచ్చితంగా నేను ముందే ఒక వీడియో అయితే ప్రొడ్యూస్ చేస్తాను. ఇది మీకు ఫ్యూచర్లో కూడా కొంచెం యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఆ ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేసి ఇక్కడ దాకా వచ్చాను కాబట్టి, సో అన్ని ఎగ్జామ్స్ రాసి ఇక్కడ దాకా వచ్చాను కాబట్టి ఖచ్చితంగా మీకు నేను ఇచ్చే టిప్స్ కొంచెం హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. ఒకవేళ మీకు యూజ్ అయితే వాడుకోండి, లేకపోతే లేదు. అండ్ నేను నెక్స్ట్ చూసుకునే క్వశ్చన్ వచ్చేసరికి వినాయక్ కిరణ్ అడుగుతున్నారు, అన్న గూగుల్ అసిస్టెంట్స్తో యాప్ రన్ చేయలేమా?
గూగుల్ అసిస్టెంట్స్ మనం యాప్స్ ఓపెన్ చేయమంటే ఓపెన్ చేస్తుంది, కానీ యాప్ లోపల మీరు ఏమైనా రన్ చేయడం అంటే రన్ చేయలేరు. సో యాప్స్ ఓపెనింగ్కి అయితే గూగుల్ అసిస్టెంట్ మీకు పనిచేస్తుంది. సో సేమ్ సిరి లాగా ఉంది ఇది కూడా. సో మ్యాక్సిమం రెండింటిని కంపేర్ చేసి ఒక వీడియో చేస్తాను నేను. సో ఐఫోన్లో సిరికి, ఆండ్రాయిడ్ ఫోన్లో గూగుల్ అసిస్టెంట్కి రెండింటిని కంపేర్ చేసి ఒక వీడియో చేస్తే మీకు అర్థమైపోతుంది. సో ప్రజెంట్ అయితే మనకి గూగుల్ అసిస్టెంట్లో యాప్స్ అయితే ఓపెన్ అవుతున్నాయి, కానీ యాప్స్ లోపల రన్ చేయడం అయితే కష్టం మీరు. అండ్ నెక్స్ట్ చూసుకున్న ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ వచ్చేసరికి ఆర్యన్ అభి అడుగుతున్నారు, బ్రో ఇన్ యువర్ ఒపీనియన్ విచ్ ఫోన్ ఈజ్ బెస్ట్, OnePlus 3T ఆర్ లెనోవో ఫ్యాబ్ 2 Pro? సో లెనోవో ఫ్యాబ్ 2 Pro అంటే మనకి ఇది ట్యాంగో ఫోన్. సో అది మీకు మిడ్ రేంజ్ స్పెక్స్ ఉంటాయి ఫ్రెండ్స్ దానిలో మీకు. కాకపోతే నేను చెప్పాను ఆల్రెడీ ట్యాంగో గురించి ఒక వీడియో చేశాను, ఫస్ట్ మీరు ఆ వీడియో చూడండి. ఆ వీడియోలో నేను చెప్పిన దాని ప్రకారం మీ రిక్వైర్మెంట్ ప్రకారం మీకు అది సూట్ అవుతుంది అనుకుంటే ఆ ఫోన్ తీసుకోండి. OnePlus 3T అయితే బెస్ట్ ఆప్షన్. ఒకవేళ మీకు మీరు ఎక్కువ ట్యాంగో ఫీచర్స్ యూజ్ చేయకపోతే ఖచ్చితంగా మీకు OnePlus 3T అనేది బెస్ట్ ఆప్షన్ అవుతుంది రెండు ఫోన్స్లో కంపేర్ చేస్తే. ఒకవేళ మీరు ట్యాంగో ఫీచర్స్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఈ ఫోనే ఉంది ఇంకా ఆ బడ్జెట్లో. సో అది తీసుకోవచ్చు మీరు. ఒకసారి ఆ వీడియో చూడండి గూగుల్ ట్యాంగో. నేను ఇక్కడ ఐఎన్ సింబల్ కనపడుతుంది కదా, అక్కడ వదిలేస్తాను, లేకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. దాన్ని చూసి మీరు డిసైడ్ అవ్వండి ఫోన్ కొనాలో వద్దు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మనకంటే అడుగుతున్నారు, అన్న 15 to 20K లోపల బెస్ట్ ఆల్ ఫీచర్స్ ఉన్న మొబైల్ చెప్పన్నా అండ్ కీప్ రాకింగ్. సో 15 to 20,000 మధ్యలో మీకు బెస్ట్ మొబైల్ నేను వెయిట్ చేస్తుంది అయితే మోటో G5 Plus కోసం. సో దాని స్పెక్స్ మాత్రం చాలా బాగున్నాయి. 15 to 20,000లో మీకు బెటర్ స్పెక్స్ అని చెప్పవచ్చు. సో అది మనకి ఈ మంత్ 15th అంటే ఇంకా 3-4 రోజుల్లో అది ఫ్లిప్కార్ట్లో రిలీజ్ అవుతుంది. చూద్దాం దాని ప్రైస్ ఎంత ఉంటుందో. ఖచ్చితంగా ఫోన్ అయితే నేను కొంటాను, రివ్యూ చేస్తాను. దాని పర్ఫార్మెన్స్ టెస్ట్ చేయాలి, నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. ముఖ్యంగా బ్యాక్ కెమెరా. సో బ్యాక్ కెమెరా మనకి ఇంచుమించు S7 Edge కెమెరానే. సో చూద్దాం ఎలా పర్ఫామ్ చేస్తుందో. ఖచ్చితంగా మోటో G5 Plus అయితే బెటర్ ఆప్షన్ నాకు 15 to 20,000 లోపు. సో ఎవరైనా మీరు 15 to 20,000లో మొబైల్ కొనాలనుకుంటే వెయిట్ చేయండి, ఒక 2-3 weeks వెయిట్ చేస్తే మనకి మోటో G5 Plus వస్తుంది. బెస్ట్ అయితే అది తీసుకోవడం మంచిది నా ఒపీనియన్ ప్రకారం. అండ్ నెక్స్ట్ చూసుకునే క్వశ్చన్ వచ్చేసరికి అశోక్ అడుగుతున్నారు, నాది 32-bit ప్రాసెసర్ 64-bit వేసుకోవచ్చా? సో 32-bit ప్రాసెసర్లో మీరు 64-bit ఆపరేటింగ్ సిస్టమ్ అయితే వేయలేరు. సో మీరు ఒకవేళ 64-bit ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటే మీకు 64-bitలో మీరు 32-bit ఏదైనా యాప్స్ కానీ ఇట్లాంటి రన్ చేయొచ్చు. అంతేగాని మీరు 32-bitలో మాత్రం 64-bit ఏది వాడలేరు, యాప్స్ కానీ లేకపోతే ఓఎస్ కానీ. సో బెస్ట్ మీరు 32లో 32నే వాడండి. 64 అంటే మీరు రెండు వాడచ్చు. సో 64 అంటే అడ్వాంటేజ్ తీసుకోండి. 64 అంటే 64-bit యాప్స్ రన్ చేయండి, 64-bit ఆపరేటింగ్ సిస్టమ్ రన్ చేయండి, మీకు మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఉదయ్ గారు అడుగుతున్నారు, ప్రసాద్ భయ్య హోమ్ బటన్ లాంగ్ ప్రెస్ చేస్తేనే పనిచేస్తుంది, లాక్ స్క్రీన్లో కూడా పని చేయాలంటే ఎలా? ఇది వచ్చేసరికి గూగుల్ అసిస్టెంట్ గురించి అడుగుతున్నారు. సో ఇది హోమ్ బటన్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇది OnePlus 3T దీనిలో నేను టెస్ట్ చేస్తే మనకి ఇప్పుడు ఇట్లా ఉంటే మనకు అసలు అది అన్లాక్ అవ్వట్లేదు, అసలు గూగుల్ అసిస్టెంట్ యాక్టివేట్ అవ్వట్లేదు. ఓకే గూగుల్ అన్నా కానీ అది యాక్టివేట్ అవ్వట్లేదు. చూడవచ్చు మీరు, ఓకే గూగుల్. సో ఇట్లా కాకుండా మనకి ఇప్పుడు స్క్రీన్ ఆఫ్ ఉంది కదా, జస్ట్ మీరు ఇట్లా జస్ట్ ఆన్ చేసి ఫోన్ లాకే ఉంది కాకపోతే జస్ట్ ఆన్ చేసి మీరు ఓకే గూగుల్ అంటే అది యాక్టివేట్ అవుతుంది. ఒకసారి చూపిస్తాను మీకు. ఓకే గూగుల్, ఇక్కడ మీరు చూడవచ్చు అది యాక్టివేట్ అయింది గూగుల్ అసిస్టెంట్. సో మీకు స్క్రీన్ అయితే కంప్లీట్ బ్లాక్ లాక్ ఉంటే మాత్రం అసలు యాక్టివేట్ అవ్వట్లేదు. స్క్రీన్ కొంచెం మీరు ఆన్ చేసి ఓకే గూగుల్ అంటే యాక్టివేట్ అవుతుంది. అదే ఐఫోన్లో మీరు సిరి తీసుకుంటే అట్లా కాదు. సిరి అయితే మీకు జస్ట్ మీకు లాక్ ఉన్నా కానీ అది యాక్టివేట్ అవుతుంది. హే సిరి మీరు చూడవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ డిఫరెన్స్ అయితే నేను నోటీస్ చేసింది. సో గూగుల్ అసిస్టెంట్ అయితే లాక్ ఉంటే మాత్రం పని చేయట్లేదు. సో రెండింటిని కంపేర్ చేస్తే నేను ఒక వీడియో చేస్తాను, రెండింటిలో ఏది మంచి పర్ఫార్మెన్స్ చేస్తుందో మనం చూద్దాం. నెక్స్ట్ చూసుకున్న ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ సార్ శ్రీహరి అడుగుతున్నారు, బ్రో ల్యాప్టాప్ ఫ్రీగా వితౌట్ ల్యాగ్ నడవాలంటే ఎంత GB ర్యామ్ ఉండాలి, ప్లీజ్ రిప్లై. సో ల్యాప్టాప్ మీకు ఫ్రీగా ల్యాగ్ ఫ్రీ రన్ అవ్వాలంటే ఫస్ట్ మీ ప్రాసెసర్ బాగుండాలి. సో ప్రాసెసింగ్ అనేది థ్రోట్లింగ్ అవ్వకూడదు. సో ప్రాసెసర్ బాగుంటే మీకు మినిమం 8 GB ర్యామ్ సరిపోతుంది. సో 8 GB ర్యామ్లో మీకు ఖచ్చితంగా మంచి పర్ఫార్మెన్సే ఉంటుంది, ల్యాగ్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఉంటుంది. సో 4 GB ఉంటే మాత్రం కొంచెం మీకు ల్యాగ్ అవ్వడం కానీ, సో ప్రాసెసర్ కూడా మీకు కొంచెం స్పీడ్ ఉంటే ఖచ్చితంగా మీకు ఫాస్ట్ ఉంటుంది పర్ఫార్మెన్స్. ఈ ప్రాసెసర్ అండ్ ర్యామ్ రెండు కాంబినేషన్ బాగుంటే మాత్రం బాగుంటుంది. ఇంకా మీకు హార్డ్ డిస్క్ మీకు SSD అయితే సూపర్ ఫాస్ట్ ఉంటుంది. సో రీడింగ్ స్పీడ్ కానీ రైటింగ్ స్పీడ్ కానీ. సో ఖచ్చితంగా నేను ఈ హార్డ్ డిస్క్ గురించి వీడియో చేస్తాను, హార్డ్ డ్రైవ్స్ అండ్ SSD గురించి, రెండింటి మధ్య డిఫరెన్స్ గురించి ఒక వీడియో చేస్తాను. అండ్ నెక్స్ట్ చూసుకున్న ఈ క్వశ్చన్ వచ్చేసరికి సాయి కుమార్ నీలం అడుగుతున్నారు, అన్న నా ఫోన్ టెంపరేచర్ 48 to 50 హీట్ అవుతుంది, వాడొచ్చా, ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? సో మీ ఫోన్ టెంపరేచర్ కానీ 45 కంటే ఎక్కువ వెళ్ళిందంటే ఖచ్చితంగా మీ ఫోన్ కొంచెం ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నట్టు అర్థం. సో ఎక్కువ హీట్ అవుతున్న మొబైల్స్ నుంచి మనకి
మెయిన్ ప్రాబ్లం ఏంటంటే బ్యాటరీ అనేది పాడవుతుంది తొందరగా. సో లిథియం బ్యాటరీస్ మనకి ఎక్కువ హీట్ని బేర్ చేయలేవు. సో ఖచ్చితంగా మీకు బ్యాటరీ అనేది పాడవుతుంది. ప్రాసెసర్ అయితే హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది, కానీ ప్రాసెసర్ కొంచెం ప్రాబ్లం ఏం లేదు. ప్రాసెసర్ అయితే మళ్ళీ క్లాక్ స్పీడ్ తగ్గించుకుంటుంది, ఎమ్మటే కూల్ అవుతుంది. సో హీట్ వల్ల మీకు ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ ఉంటాయి కదా లోపల, వాటికి కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో ఒక్కోసారి స్క్రీన్ బర్నింగ్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి. Moto G4 Plusలో కొన్ని మొబైల్స్ అయితే స్క్రీన్ బర్నింగ్ ఇష్యూస్ ఉన్నాయి. సో అది దేనివల్ల వస్తుందో అర్థం కావట్లేదు. మేబీ ఆ హీట్ వల్ల కూడా అవ్వచ్చు. సో ప్రజెంట్ అయితే మనకి హీటింగ్ అయితే తక్కువ ఉంటే చూసుకోండి. ఇప్పుడు వచ్చే ప్రాసెస్ కొంచెం హీటింగ్ అయితే తక్కువే వస్తున్నాయి. సో బెటర్ మీరు హీటింగ్ తక్కువ ఉన్న ప్రాసెసర్ తీసుకోండి. ఇప్పుడు కొత్తగా తీసుకునే ఫోన్స్ అయితే, పాత ఫోన్స్ అయితే మనం ఏం చేయలేం. సో ఖచ్చితంగా ఏవో ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూనే ఉంటాం మనం. ప్రాసెసర్ హీట్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా ల్యాగ్ ఉంటుంది, సో థ్రాట్లింగ్ అవుతూ ఉంటుంది. సో ఖచ్చితంగా మీకు అంత స్మూత్ ఇంటర్ఫేస్ అయితే ఏమీ ఉండదు. సో ప్రాసెసర్ హీట్ తక్కువ ఉంటే ల్యాగ్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ప్లస్ బ్యాటరీ కూడా మీకు ఎక్కువ లైఫ్ వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా మీరు ఇప్పుడు కొత్త ఫోన్ తీసుకోవాలంటే మాత్రం హీటింగ్ తక్కువ ఉన్న ఫోన్స్, స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్ అయితే మీకు మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది ఇప్పుడు. సో బెటర్ మీరు స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్ మొబైల్స్ తీసుకోవడం మంచిది నా ఒపీనియన్ ప్రకారం. అండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రసాద్ అడుగుతున్నారు. ప్రసాద్ గారు, మీరు అన్ని ఫోన్స్ గురించి చెప్తున్నారు, బట్ నేను అడిగిన లాయికో LE2 గురించి చెప్పడం లేదు. లాయికో LE2 చాలా పాత ఫోన్, ప్లస్ దానిలో మీకు హార్డ్వేర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీరు స్క్రీన్ అనేది మీకు సౌండ్ వస్తుంది టక్ టక్ అని చెప్పేసి. సో అసలు ఆ ఫోన్ అయితే ఎవరు రికమెండ్ చేయరు మీకు. సో మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోని ప్రాబ్లం ఏం లేదు. సో కాకపోతే మా దానిలో మీకు హార్డ్వేర్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. సో చాలామంది అడుగుతున్నారు లాయికో LE2 గురించి. నేను మీకు ఇచ్చే సజెషన్ ఒకటే, మీరు లాయికో LE2 తీసుకునే బదులు కూల్ప్యాడ్ కూల్1 డ్యూయల్ తీసుకోండి. సేమ్ మీకు అట్లనే ఉంటుంది ఫోన్, అది కూడా లాయికోనే తయారు చేసింది. సో ప్రాసెసర్ అన్నీ మీకు ఎగ్జాక్ట్ మీకు దగ్గర ఒకేలా ఉంటుంది ఫోన్. ఇంకా మీకు కూల్ప్యాడ్ కూల్1 డ్యూయల్లో కెమెరా పర్ఫార్మెన్స్ ఇంకా చాలా బాగుంటుంది LE2తో కంపేర్ చేస్తే. సో బెటర్ మీరు కూల్ప్యాడ్ కూల్1 డ్యూయల్ తీసుకోండి. సో కూల్ప్యాడ్ కూల్1 డ్యూయల్ అంటే మీరు కూల్ప్యాడ్ ఫోన్ అనుకోకండి, అది కూడా లాయికో ఫోనే. సో రెండు కంబైన్ అయితే తయారు చేసినాయి దాన్ని. సో నాకైతే ఈ ఫోన్ కూల్ప్యాడ్ కూల్1 డ్యూయల్ ఎగ్జాక్ట్ లాయికో ఫోన్ లాగే ఉంది. కాకపోతే బ్రాండ్ నేమ్ వచ్చేసి మనకి ఫోన్ మీద ప్రింట్ చేసింది కూల్ప్యాడ్ ఉంది, అంతే డిఫరెన్స్. అంత మించి ఏం డిఫరెన్స్ అయితే నాకు నోటీస్ చేసింది అయితే లేదు. రెండు అయితే ఒకేలా ఉన్నాయి, లాయికోన కూల్ప్యాడ్ రెండు కలిసి తయారు చేసినా కానీ ఆ ఫోన్ మాత్రం లాయికో ఫోన్ లాగే ఉంది. అండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ వస్తే త్రిమూర్తులు గట్టమడుతారు, నికాన్ ఆర్ కెనాన్ విచ్ క్యామ్ ఈస్ బెస్ట్? సో నికాన్ కెనాన్ రెండిట్లో కంపేర్ చేస్తే మీకు రెండు కెమెరాస్ బాగానే ఉంటాయి. సో ఎక్కువ నికాన్ వాడేవాళ్ళు నికాన్ వాడుతుంటారు, కెనాన్ వాడేవాళ్ళు కెనాన్ వాడుతూ ఉంటారు. సో ఎక్కువ కెనాన్ వాడుతూ ఉంటారు. హై రేంజ్లో మీకు కెనాన్ మంచి పర్ఫార్మెన్స్ చేస్తే కెనాన్ 70D కానీ 80D కానీ. సో బెటర్ అంటే మీరు లో ఎండ్లో మీకు రెండు బెటరే పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటాయి. హై ఎండ్లో తీసుకోవాలంటే కొంచెం మీరు కెనాన్ ప్రిఫర్ చేయొచ్చు నికాన్ మీద. నేనైతే ఇప్పుడు నికాన్ D5200 వాడుతున్నాను. సో బడ్జెట్లో మీకు నికాన్ D5200, నికాన్ 3300 సో ఈ మంచి పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటాయి. కొంచెం మీకు 40,000 దాకా ఉంటే మీకు కెనాన్లో 700D ఈ కెమెరా కూడా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. సో పానాసోనిక్లో కూడా మంచి కెమెరాస్ ఉన్నాయి, బ్రిడ్జ్ కెమెరాస్ ఉన్నాయి. పానాసోనిక్ FZ300, పానాసోనిక్ FZ1000 ఇవి కూడా మంచి పర్ఫార్మెన్స్ చేస్తాయి మీకు బడ్జెట్లో 40,000లో ఈ రేంజ్లో ఇవి ఉన్నాయి. అండ్ మీకు పానాసోనిక్ GH4 అల్టిమేట్ అది. సో ఎక్కువ యూట్యూబర్స్ కూడా అదే వాడతారు, పానాసోనిక్ GH4. సో దానిలో మీకు 4K వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీ ఉంటుంది. పానాసోనిక్ లూమిక్ సిరీస్ అన్ని మీకు 4K వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీ ఉంటుంది. సో పానాసోనిక్ GH4 అయితే మీకు అల్టిమేట్ కెమెరా, అది 125,000 ఉంటుంది విత్ లెన్స్. వితౌట్ లెన్స్ మీకు 85,000 86,000 ఉంది అది. సో ఇవి ఫ్రెండ్స్ కెమెరాస్ గురించి అయితే. కెనాన్ నికాన్ రెండు మంచి పర్ఫార్మెన్స్ చేస్తే మీ ఇష్టం ఏదైనా చూస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ చూసుకున్న ఈ క్వశ్చన్ వచ్చేసరికి ప్రతాప్ రెడ్డి అడుగుతున్నారు, ఏ కెమెరా బెస్ట్ ఫర్ టేకింగ్ షార్ట్ ఫిలిమ్స్? సో మీరు షార్ట్ ఫిలిమ్స్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా పానాసోనిక్ GH4 సో బెస్ట్ కెమెరా అని చెప్పవచ్చు. పానాసోనిక్ GH4 మీరు తీసుకోవచ్చు. సో 4K వీడియో రికార్డింగ్ ఉంటుంది కాబట్టి మీరు ఒకవేళ మీరు క్రాప్ చేసినా కానీ మీకు డీటెయిల్స్ అనేవి మిస్ అవ్వవు. సో ఎప్పుడైనా మీరు షార్ట్ ఫిల్మ్స్ చేయాలనుకుంటే మాత్రం పానాసోనిక్ GH4 బాగుంటుంది. సో బెస్ట్ ఆప్షన్ అయితే అది. ఒకవేళ మీరు స్పెక్స్ చూడాలనుకుంటే కింద నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ కెమెరాస్ అన్నిటివి, ఇందాక నేను చెప్పిన కెమెరాస్ అన్నిటివి అండ్ పానాసోనిక్ GH4 కూడా నేను లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఆ లింక్స్ మీరు ఓపెన్ చేస్తే మీకు అమెజాన్లో వాటి స్పెక్స్ మీరు చూడవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఈ క్వశ్చన్ వచ్చేసరికి బారా నాగేందర్ రెడ్డి అడుగుతున్నారు, 20,000లో మంచి క్యామ్ చెప్పు బ్రో. ఇంకోటి కెమెరా గురించి 20,000లో మీకు నికాన్ D3300 సో చూడండి ఒకసారి అది ఎంత ప్రైస్ ఉంది ఇప్పుడు నాకు ఎగ్జాక్ట్ అంత ఐడియా లేదు. సో బడ్జెట్ అయితే మీకు D3300 కొంచెం బాగుంటుంది. సో అది తీసుకోండి మీరు. సూర్యాబాయ్ టెక్ అడుగుతున్నారు, అన్న నువ్వు HP ల్యాప్టాప్ తీసుకున్నావు కదా, దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, వీడియో రివ్యూ చేయవా? సో సూర్యాబాయ్ టెక్ అంటే ఖచ్చితంగా మీరు వీడియో ఎడిటింగ్ కోసమే ఈ ల్యాప్టాప్ తీసుకోవాలనుకుంటున్నారు. సో నేను అది అన్బాక్స్ చేశాను, HP A8. సో
సో అది AMD ప్రాసెసర్ అది. సో పర్ఫార్మెన్స్ అయితే మీకు డే టు డే యూస్కి అయితే అది బాగా పర్ఫామ్ చేస్తుంది. సో చాలా స్పీడ్ ఉంటుంది ప్రాసెసర్ ఇంటెల్ i3తో కంపేర్ చేస్తే. కాకపోతే మీకు వీడియో ఎడిటింగ్కి మీకు ఇంటెల్ i3 పనికిరాదు, ఇది పనికిరాదు. సో మీరు బెస్ట్ i5 ప్రాసెసర్, డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్, లేకపోతే i7 బెస్ట్ i7 ప్రాసెసర్ ఉన్న ల్యాప్టాప్స్ తీసుకోండి. కొంచెం వీడియో ఎడిటింగ్ మంచి పర్ఫార్మెన్స్ చేస్తాయి. సో ఇప్పుడు నేను అన్బాక్స్ చేసిన HP i8 అయితే మీకు పనికిరాదు, వీడియో ఎడిటింగ్కి అయితే పనికిరాదు. మీరు డే టు డే టాస్క్ చేయడానికి అయితే చాలా బాగా పనిచేస్తుంది. సో దాన్ని రివ్యూ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో వీడియో ఎడిటింగ్ అయితే అది పనికిరాదు. అండ్ నెక్స్ట్ చూసుకున్న క్వశ్చన్ వచ్చేసరికి కరణ్ అడుగుతున్నారు. హాయ్ అన్న, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వీడియోస్. Redmi Note 4 and Honor 6X. Which mobile should I buy? I want good audio quality through 3.5mm jack. Waiting for your suggestion. Honor 6X, Redmi Note 4, ఆడియో క్వాలిటీ ఫ్రమ్ 3.5 హెడ్ఫోన్ జాక్ అంటే ఖచ్చితంగా నేను Redmi Note 4 ప్రిఫర్ చేస్తాను మీకు. సో Honor 6X నుంచి ఆడియో క్వాలిటీ అంత అద్భుతంగా అయితే ఏం లేదు. చాలా ఇయర్ ఫోన్స్ టెస్ట్ చేసే కానీ Honor 6X నుంచి యావరేజ్ క్వాలిటీ నాకు అవుట్పుట్ అయితే వచ్చింది. సో నేనైతే Redmi Note 4 సజెషన్ చేస్తాను మీరు బెస్ట్ ఆడియో అవుట్పుట్ కావాలంటే రెండు ఫోన్స్తో కంపేర్ చేస్తే. అండ్ నెక్స్ట్ చూసుకున్న క్వశ్చన్ వచ్చేసరికి శ్రీధర్ చౌదరి అడుగుతున్నారు. X6 Edge ఆర్ OnePlus 3T. ఖచ్చితంగా OnePlus 3T. X6 Edge మీకు చాలా పాత మొబైల్. సో బెటర్ అంటే మీకు ఇప్పుడు OnePlus 3T. సో ప్రాసెసర్గా అన్నీ మీకు కొత్తగా ఉన్నాయి. సో మంచి పర్ఫార్మెన్స్ కూడా చేస్తుంది. సో ఇప్పుడు మీరు బ్రాండ్ కంపల్సరీ అదే తీసుకోవాలనుకుంటే మాత్రం Samsung తీసుకోండి. అదర్వైజ్ OnePlus 3T బెస్ట్ ఈ రెండు ఫోన్స్తో కంపేర్ చేస్తాం. నెక్స్ట్ చూసుకుంటే క్వశ్చన్ త్రివేణి అడుగుతున్నారు. అన్న 2 సిస్టమ్స్ని ఒకే ల్యాన్తో కనెక్ట్ చేసినప్పుడు ఒక సిస్టమ్ ఇంటర్నెట్ స్పీడ్ చాలా హైగా అండ్ అదర్ సిస్టమ్ స్లోగా ఉంది. వాట్ ఈస్ ద రీజన్? మేక్ ఏ వీడియో ఆన్ దిస్. సో రెండు సిస్టమ్ని మీరు ఒకే ల్యాన్తో కనెక్ట్ చేసినప్పుడు, సో ఒకే ల్యాన్ అంటే మీకు స్పీడ్ అనేది డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటుంది, ఇంటర్నెట్ స్పీడ్ అనేది. సో ఒకటే ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటుంది, ల్యాన్స్ డిఫరెంట్ ఉంటాయి. ప్లస్ మీకు మీ సిస్టమ్స్ యొక్క కాన్ఫిగరేషన్ మొత్తం సేమ్ ఉన్నాయో చూసుకోండి. సో కాన్ఫిగరేషన్ సేమ్ ఉంటే మీకు ఇంటర్నెట్ కనెక్షన్ డిఫరెంట్ ఇంటర్నెట్ కనెక్షన్స్ ఒకటే స్పీడ్ ఉంటే మాత్రం రెండు సిస్టమ్స్ ఒకే స్పీడ్లో పనిచేస్తాయి. ఒకటే ఇంటర్నెట్ కనెక్షన్ మీరు రెండు సిస్టమ్స్కి యూజ్ చేయాలంటే మాత్రం కొంచెంగా డిఫరెన్స్ వస్తుంది రెండిట్లో. సో సిస్టమ్ కాన్ఫిగరేషన్ మాత్రం డిఫరెంట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు స్పీడ్ అనేది వేరీ అవుతుంది. ఒక సిస్టంలో మీకు మంచి ప్రాసెసర్ ఉండి మంచి ర్యామ్ ఉండి ఇంకో సిస్టంలో కొంచెం లో ఎండ్ ప్రాసెసర్ లో ఎండ్ ర్యామ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు హై ఎండ్ ప్రాసెసర్ హై ఎండ్ ర్యామ్ ఉన్న సిస్టమ్ మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. సో ఇది మెయిన్ ప్రాబ్లం అయితే. సో సిస్టమ్స్ అండ్ ఇంటర్నెట్ కనెక్షన్ దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకునే క్వశ్చన్ వచ్చేసరికి రామకృష్ణ అడుగుతున్నారు. Moto G4 Plus హౌ టు యూజ్ టీవీ రిమోట్ కంట్రోల్, ప్లీజ్ హెల్ప్. Moto G4 Plusలో మీరు టీవీ రిమోట్ కంట్రోల్కి వాడలేరు, ఎందుకంటే మీకు Moto G4 Plusలో మీకు IR బ్లాస్ట్ అనేది ఉండదు. సో మీ ఫోన్లో IR బ్లాస్టర్ అంటే IR సెన్సార్ ఉంటే ఇన్ఫ్రారెడ్ సెన్సార్, అప్పుడే మీరు మీ ఫోన్ని రిమోట్ కంట్రోల్గా వాడవచ్చు. అదర్వైజ్ మనం ఏ ఫోన్ని మనం ఇన్ఫ్రారెడ్ సెన్సార్ లేకపోతే ఖచ్చితంగా మనం టీవీ రిమోట్కి అయితే వాడలేం. అండ్ నెక్స్ట్ చూసుకుంటే క్వశ్చన్ వచ్చేసరికి అభి అడుగుతున్నారు. స్నాప్డ్రాగన్ 430 గుడ్ ఆర్ నో, టెల్ మీ ప్లీజ్. స్నాప్డ్రాగన్ 430 మంచి ప్రాసెసరే. మనకి లాస్ట్ ఇయర్ రెడ్మీ 3S ప్రైమ్, K6 పవర్, సో Nokia 6, సో ఇవన్నీ మనకి స్నాప్డ్రాగన్ 430 ప్రాసెసర్తోనే వచ్చినాయి. సో మంచి పర్ఫార్మెన్స్ చేసింది స్నాప్డ్రాగన్ 430. సో బెటర్ ఏంటంటే మీకు స్నాప్డ్రాగన్ 625 దీనికన్నా చాలా మంచి ప్రాసెసర్, కూల్ కూడా చాలా సూపర్ కూల్ ఉంటుంది, హీట్ కూడా ఎక్కువ అవ్వదు. ఇది 28 nm టెక్నాలజీ బిల్డ్ అయింది స్నాప్డ్రాగన్ 430. మీకు ST625 స్నాప్డ్రాగన్ 625 మీకు 14 nm టెక్నాలజీ బిల్డ్ అయింది. సో బెస్ట్ ఏదంటే మీకు స్నాప్డ్రాగన్ 625 ఇంకా బాగుంటుంది మీకు స్నాప్డ్రాగన్ 430తో కంపేర్ చేస్తే. స్నాప్డ్రాగన్ 430 కూడా మంచి ప్రాసెసరే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ సార్ మహేష్ అడుగుతున్నారు. హలో అన్న, Moto G4 Plus రేర్ కెమెరా గ్లాస్ స్క్రాచ్ ఉంది, గ్లాస్ ఎలా రీప్లేస్ చేయాలో చెప్పండి బ్రో ప్లీజ్ అన్న, చాలామంది ప్రాబ్లం అన్న ప్లీజ్. సో Moto G4 Plus మీకు బ్యాక్ కెమెరా చూసుకుంటే మీకు అది బంప్ మీకు ముందుకు వచ్చి ఉంటుంది. మీరు ఫోన్ తీసుకెళ్ళి మీరు టేబుల్ మీద కానీ ఎక్కడైనా ఫ్లాట్ సర్ఫేస్ మీద పెడితే ఖచ్చితంగా మీ గ్లాస్ మీద స్క్రాచెస్ అనేవి పడుతూ ఉంటాయి. ఎందుకంటే గ్లాస్ కూడా అంత క్వాలిటీ గ్లాస్ ఏం కాదు అది. మీరు OnePlus 3T తీసుకుంటే మీకు గ్లాస్ కొంచెం క్వాలిటీ ఉంది, సో స్క్రాచెస్ అంతా ఈజీ కాదు పడడం. సో అదైతే కొంచెం ఈజీగా స్క్రాచెస్ పడుతుంది Moto G4 Plus. సో మనం ఏం చేయలేము దీన్ని, మీరు సర్వీస్ సెంటర్ తీసుకెళ్తే వాళ్ళు గ్లాస్ని రీప్లేస్ చేస్తారు. సో మీరు రీప్లేస్ చేసిన తర్వాత మీరు ఒక కేస్ కొనుక్కోండి మంచిది. సో అది మీకు కెమెరాని మీకు కొంచెం కవర్ చేసేలా చూసుకోండి. సో మీరు కెమెరాని మీరు ఫ్లాట్ సర్ఫేస్ మీద పెడితే మీకు ఫస్ట్ కెమెరా టచ్ అవ్వకుండా కేస్ టచ్ అయ్యేటట్టు మీకు ఒక కేస్ మీరు తీసుకోండి. సో అది నేను ఇవ్వగలను సలహా మీకు. ప్రజెంట్ అయితే మీరు సర్వీస్ సెంటర్కి వెళ్ళండి, సర్వీస్ సెంటర్కి వెళ్ళి మీరు దాన్ని రీప్లేస్ చేయించుకోండి గ్లాస్ని.
అండ్ నెక్స్ట్ చూసుకున్న ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ వచ్చేసరికి ఫనీ చౌదరి అడుగుతున్నారు, హాయ్ బ్రో, మొబైల్ కొనేటప్పుడు ప్రాసెసర్ కొత్తదో పాతదో ఎలా తెలుసుకోవచ్చు? సో మొబైల్ కొనేటప్పుడు మీరు ప్రాసెసర్ కొత్తదో పాతదో తెలుసుకోవాలనుకుంటే మీరు ఖచ్చితంగా రివ్యూస్ చూడండి. సో మీరు ప్రాసెసర్ గురించి మీకు ఐడియా లేకపోతే రివ్యూస్ చూడండి, వాళ్ళు చెప్పేస్తారు మీకు ఆ ప్రాసెసర్ ఎలా పర్ఫామ్ చేస్తుందో మీకు అక్కడ తెలిసిపోతుంది. మీరు గేమింగ్ రివ్యూ కానీ చూస్తే మాత్రం ఖచ్చితంగా మీకు తెలిసిపోతుంది ఆ ప్రాసెసర్ ఎంత మంచి ప్రాసెసర్ ఎలా పర్ఫామ్ చేస్తుందో, హీటింగ్ విషయంలో కానీ అండ్ పర్ఫార్మెన్స్ విషయంలో కానీ అక్కడే మీకు జడ్జ్ చేయొచ్చు మీరు. సో బెటర్ ఏంటంటే మీరు రివ్యూస్ చూడండి, రివ్యూస్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు మీకు స్వైప్ ఇలైట్ అని చెప్పి మొబైల్స్ వస్తున్నాయి, ఫ్లిప్కార్ట్లో కనపడుతున్నాయి. అక్కడ మేము చూస్తే స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అని చెప్పి ఉంది. మొబైల్స్ మాత్రం కొత్తగా లాంచ్ అవుతున్నాయి. సో ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. సో కొత్త మొబైల్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అని చెప్పేసి తీసుకున్న తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో కొత్త మొబైల్ అని చెప్పేసి తీసుకోకండి. ప్రాసెసర్ మాత్రం అది చాలా 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 పాతవి, 3 సంవత్సరాల క్రితం స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్ అవి. సో ఇంకా అర్థం చేసుకోండి మిమ్మల్ని ఎలా బ్లఫ్ చేస్తున్నారు వాళ్ళు. సో ఖచ్చితంగా మీరు మొబైల్ రివ్యూస్ చూడండి, మొబైల్ రివ్యూస్ చూసిన తర్వాతే మొబైల్ కొనండి, మీరు గుడ్డిగా మొబైల్ అయితే కొనకండి. అండ్ ఫస్ట్ నెక్స్ట్ క్వశ్చన్ జ్యోతి రాఘవ అడుగుతున్నారు, లెనోవో మొబైల్స్లో రేడియేషన్ ఎక్కువగా ఉంటుందా? లెనోవో మొబైల్స్లో రేడియేషన్ ఎక్కువగా ఉంటుందంటే రేడియేషన్ అనేది మీకు ఖచ్చితంగా అన్ని మొబైల్స్లో ఉంటుంది. సో అది మీకు 1.6 కంటే తక్కువ ఉంటుంది. ఖచ్చితంగా మన ఇండియాలో లాంచ్ అయ్యే ప్రతి మొబైల్లో మీకు రేడియేషన్ లెవెల్ 1.6 కంటే తక్కువే ఉంటుంది. సో రేడియేషన్ గురించి మీరు ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. సో ఈ రేడియేషన్ వల్ల మీకు వచ్చే ప్రమాదం ఏం లేదు. ఆల్రెడీ నేను దీని మీద 2 వీడియోస్ చేశాను. సార్ వాల్యూ గురించి ఒక వీడియో చేశాను, మొబైల్ రేడియేషన్ ప్రమాదకరమా అని చెప్పి ఇంకో వీడియో చేశాను. ఈ 2 వీడియోస్ లింక్స్ నేను ఇక్కడ ఐ అని కనపడుతుంది కదా సింబల్, దాన్ని క్లిక్ చేస్తే మీకు అక్కడ పెడతాను, లేకపోతే డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. సో ఖచ్చితంగా మీరు ఫస్ట్ అయితే ఆ 2 వీడియోస్ చూడండి, మీకు అర్థమవుతుంది. సో మొబైల్స్ అయితే మీకు చూపిస్తుంటాయి ఈ సార్ వాల్యూ ఇంత అని చెప్పేసి, అది కరెక్టో కాదో కూడా మనం గెస్ చేయలేం. అది టోటల్ మీకు ఏ సార్ వాల్యూ కూడా అర్థం కాదు. నేను ఆల్రెడీ దీని మీద వీడియో చేశాను కాబట్టి మీరు ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది, దీని గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. సో మొబైల్ రేడియేషన్ లెనోవో మొబైలే కాదు అన్ని మొబైల్స్తో ఉంటుంది, యాపిల్లో కూడా మీకు రేడియేషన్ అనేది ఉంటుంది. సో లెనోవోలో రేడియేషన్ ఎక్కువ ఉంటుందా అంటే అట్లా ఏమి ఉండదు, అన్ని ఫోన్స్ అయితే రేడియేషన్ ఉంటుంది. ఖచ్చితంగా దాని లిమిట్ 1.6 కంటే తక్కువ ఉంటుంది, మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. అండ్ నెక్స్ట్ చూసుకునే క్వశ్చన్ వచ్చేసరికి మెట్రీ సాయిబాబు అడుగుతున్నారు, 10mm ప్రాసెసర్ మొబైల్ ఏవి అన్న? 10 nanometer టెక్నాలజీ బిల్డ్ అయిన ప్రాసెసర్ మీకు కొత్తగా వస్తుంది కదా, స్నాప్డ్రాగన్ 835. సో స్నాప్డ్రాగన్ 835లో మీకు 10 nanometer టెక్నాలజీ బిల్డ్ అయింది అది. సో అది చూడాలి, సూపర్ కూల్ ఉంటుంది ప్రాసెసర్. సో బ్యాటరీ కూడా తక్కువ కన్జ్యూమ్ అవుతుంది, నానోమీటర్ టెక్నాలజీ తక్కువ ఉంటాయి మీకు. సో చూడాలి, స్నాప్డ్రాగన్ 835 మీకు ప్రజెంట్ అయితే ఒక ఫోన్ లాంచ్ అయింది ఆల్రెడీ సోనీ ఎక్స్పీరియా ఎక్స్8 ప్రీమియం. అండ్ ఇప్పుడు శాంసంగ్ గెలాక్సీ S8లో కూడా మీకు ఇదే ప్రాసెసర్ రావచ్చు. సో ఇప్పుడు శాంసంగ్ గెలాక్సీ S8లో కూడా మీకు ఈ స్నాప్డ్రాగన్ 835 ప్రాసెసర్ ఉంది, 10 nanometer టెక్నాలజీ బిల్డ్ అయిన ప్రాసెసర్. సో చూడాలి ఫ్రెండ్స్ ఎలా పర్ఫామ్ చేస్తుందో స్నాప్డ్రాగన్ 835 టెక్నాలజీ అయితే 10 nanometer టెక్నాలజీ. సో ఇవి ఫ్రెండ్స్ ఈ వీక్ క్వశ్చన్స్. సో ఈ వీక్ క్వశ్చన్స్ మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. ఈ టెక్ Q&A సెక్షన్ మనకి ఎవ్రీ సండే జరుగుతుంది. సో మీరు కామెంట్ సెక్షన్ అని క్వశ్చన్లు అడగవచ్చు, దాని నుంచి నేను కొన్ని క్వశ్చన్ పిక్ చేసి వాటికి ఆన్సర్స్ చెప్తాను, దానివల్ల మీకు చాలా యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్ చాలామంది కామెంట్ సెక్షన్లో ఒకరికొకరు సహాయపడుతూ ఉన్నారు. సో ముఖ్యంగా శ్యామ్ డాన్ సో చాలా కామెంట్స్కి రిప్లై చేశాడు. థ్యాంక్ యూ శ్యామ్ డాన్, మీరు చాలామందికి హెల్ప్ చేస్తున్నారు కామెంట్ సెక్షన్లో. సో అట్లనే అందరూ ఒకరికొకరు సహాయపడండి. మీ దగ్గర ఏమైనా మోడల్ నెంబర్ ఉంటే వాళ్ళు ఏమైనా క్వశ్చన్ అడిగితే సో దానికి నేను చెప్పే సమాధానం కంటే మీరు చెప్పే సమాధానం వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది, ఎందుకంటే మీరు పర్సనల్గా ఆ మోడల్ వాడుతున్నారు కాబట్టి వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. సో ఇలానే మనం ఒకరికొకరు సహాయపడుతూ ఉంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అందరికీ. సో ఈ టెక్ Q&A విత్ ప్రసాద్ ఎపిసోడ్ 9 మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియో కింద మీకు మన ఛానల్ లోగో కనపడుతుంది, దాని మీద క్లిక్ చేసి మీకు సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాగ మీకోసం టెక్నాలజీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐ సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.